టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు గుడిపల్లె ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు 45 నిమిషాలకు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక ఎల్లుండి ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:15 ఓ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాత్రి 8:30 కుప్పంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. ఇక ఈ నెల 30న మధ్యాహ్నం 12:20 పిఎస్ సమీపంలోని కురవ భవన్ వద్ద భక్త కందాస్ విగ్రహావిష్కరణ చేసి ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:45 కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత 4:30 మల్లనూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన వివరాలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 52 రోజుల పాటు ఎంతో రకంగా ఈ వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత నియోజకవర్గాన కుప్పం పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 28, 29, 30 ఈ 3 రోజుల పాటు కుప్పంలో అన్ని మండలాలు నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటన జరుగుతుంది. ప్రతి మండలంలో కూడా బహిరంగ సభలు, అలాగే బూత్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, ముఖ్య నాయకులతో సమావేశం, అలాగే గ్రీవెన్సెస్ వినతులు ఏమైనా ఉంటే అవి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర, ఇట్లా అన్ని కార్యక్రమాలతోటి ఈ పర్యటన అనేది కొనసాగడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిబ్బంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కావచ్చు, మున్సిపల్ సిబ్బందికి కావచ్చు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సజావుగా ఈ కార్యక్రమం జరిగేదానికి కావాల్సిన, ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేత, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎటువంటి లోటుపాట్లు జరగకుండా భద్రత విషయంలో కానీ మిగతా అంశాల్లో కానీ సహకరించాలని ప్రభుత్వ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.